కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం పంచాయతీకి తెరపడింది. సిద్దరామయ్య 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వర్గం హైకమాండ్ దగ్గర బల ప్రదర్శన చేసినట్లు ప్రచారం జరిగింది. 20 మంది డీకే శివకుమార్ గ్రూప్ ఎమ్మెల్యేలు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కలవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే బీహార్లో ఘోర పరాజయంతో ఢీలా పడిన కాంగ్రెస్ పెద్దలు కర్ణాటకలో మార్పులపై ఫోకస్ చేయడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. గత 2-3 రోజులుగా కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, కర్ణాటక కాంగ్రెస్ లో ఈ యొక్క పవర్ షేరింగ్ సంబంధించి ఏం జరగబోతోంది, కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి ఒక రకంగా ఉత్కంఠ కర్ణాటక కాంగ్రెస్ తో పాటు పక్కనే ఉన్నటువంటి మిగతా మొత్తం యావత్ దేశంలో ఎదురు చూసింది. సో కర్ణాటక కాంగ్రెస్ లో అధికార పీఠం మారబోతోందా, సీఎం మారబోతున్నాడా అని కూడా గత 2-3 రోజులుగా చర్చ జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల డీకే శివకుమార్ తన వర్గం అంతా కూడా వరుసగా భేటీ కావడం, అదే సొంత డీకే శివకుమార్ నివాసంలో భేటీ అవడం, ఆ తర్వాత కూడా ఆ ఎమ్మెల్యేలు సుమారుగా 25 మంది ఎమ్మెల్యేలు, అందులో ఒక 2 మంత్రులు కూడా ఢిల్లీ బాటన పట్టి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలవడము, ఇవంతా కూడా కొంత హాట్ గా మారాయి. సో మొత్తంగా కూడా ఏదైనా అధికార మార్పిడి జరుగుతుందా, అంటే సీఎం మార్పిడి జరుగుతుందా అని చెప్పేసి అనే ఉత్కంఠ నెలకొంది. అయితే దీనికి అంతటి ప్రధాన కారణం ఏం చూస్తా అంటే మనం రీసెంట్ గా అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 2023 డిసెంబర్లో జరిగినటువంటి మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కర్ణాటకలో పూర్తి స్థాయిలో తెర వెనుక ఉండి కాంగ్రెస్ పీసీసీ అప్పుడు ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి డీకే శివకుమార్ చాలా కీలకమైన రోలు మొత్తం కూడా ఎన్నికల సందర్భంగా ఎన్నికల సమయంలో ప్లే చేశారు. సో రకంగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి చాలా ముఖ్యమైన పాత్ర డీకే శివకుమార్ చేశారు. అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగానే భారీ విజయం సాధించింది. సుమారు 141 మందికి సంబంధించి ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2-3 ఇండిపెండెంట్ కలుపుకొని 141 మందితో ఘన విజయం సాధించింది. సో అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత అసలు కథ మొదలైంది. సో సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి ఎవరు సీఎం కావాలని దానిపైనే అప్పుడే ఒకవేళ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆ కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఒక చర్చ జరిగింది. ఆ సందర్భంలోనే డీకే శివకుమార్ నేను పార్టీ కోసం కష్టపడ్డాను, నా పైన అనేకమైన అక్రమ కేసులు పెట్టారు, అలాంటి సందర్భంలో నేను వ్యక్తిగతంగా పార్టీ కోసం పిసిసి అధ్యక్షుడిగా ఉంటూనే ఒకవైపు కష్టాలు అనుభవించాను, కేసులు ఎదుర్కొన్నాను, అదే సందర్భంలో పార్టీ కోసం ఒక రకంగా బ్యాక్ ఎండ్ ఉంటూ మొత్తంగా కూడా తెర వెనుక ఉండి ఒక రకంగా పార్టీకి ఫండింగ్ కూడా చేశాను, అలాంటిది ఖచ్చితంగా సీఎం నాకే ఇవ్వాల్సిందని చెప్పేసి కొద్ది రోజులు కూడా పట్టుబట్టినట్టుగా సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో మరోవైపు సిద్దిరామయ్య కూడా నేను చాలా సీనియర్ మోస్ట్ గా ఉన్నాను, గతంలో సీఎంగా చేశాను, అనేక మంది ప్రస్తుతం ఉన్నటువంటి గెలిచిన వాళ్ళు దాదాపుగా 100 మందికి పైగా ఎమ్మెల్యేలు నాకు మద్దతు ఉంది, నన్ను ముఖ్యమంత్రి చేయాల్సిందే అని చెప్పేసి ఇటు సిద్దిరామయ్య కూడా పట్టారు. సో ఇద్దరు అటు ఒకవైపు అధిష్టానము ఇటు సిద్దిరామయ్యను వదులుకోలేదు, అదే సందర్భంలో డీకే శివకుమార్ వదులుకునే పరిస్థితి లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఇద్దరిని పిలిచి కూడా, ఎందుకంటే వాస్తవానికి ఎన్నికలు గెలవగానే వెంటనే సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కాస్త అప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత కొంత ఆలస్యమైంది. ఆ తర్వాత ఇద్దరిని కూడా కాంగ్రెస్ అధిష్టానం పిలిపించుకొని ఇటు డీకే శివకుమార్ తోనూ అదేవిధంగా సిద్దిరామయ్యతో ఇద్దరు చర్చలు జరిపి సో మధ్యవర్తంగా ఒక ఒప్పందం తీసుకొచ్చింది. సో 2.5 సంవత్సరాలు ప్రస్తుతానికి సిద్దిరామయ్య ముఖ్యమంత్రి ఉంటారు, ఆ తర్వాత సీఎం గా డీకే శివకుమార్ ఉంటారు అని చెప్పేసి కూడా అధిష్టానం ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. సో దానికి కట్టుబడి మొదటగా సీనియర్ గతంలో ఎందుకంటే సీఎం గా పనిచేసిన అనుభవం ఉంది, సో ప్రస్తుతం పార్టీని స్ట్రెంథెన్ చేయాలి కాబట్టి గత అనుభవం దృష్ట్యా సిద్దిరామయ్యకు మొదటగా 2.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ కు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒక ఒప్పందం చేసింది. అయితే ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చిందంటే ఈ నవంబర్ తో ఈ యొక్క మొదటైతే సిద్దిరామయ్యకి ఇచ్చినటువంటి 2.5 సంవత్సరాల గడువు మూసింది. సో దాదాపుగా నవంబర్ తో సిద్దిరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి 2.5 సంవత్సరాలు అవుతుంది. సో ఇక్కడతోనే అసలు కథ మొదలైంది. 2.5 సంవత్సరాలు ముగుస్తూ ఉన్న నేపథ్యంలో డీకే శివకుమార్ అనుచరులు కూడా ప్రతినిత్యం
ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం గతంలో చేసిన ఒప్పందం ఉందో దాని ప్రకారం తమ నాయకుడు డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా చేయాల్సిందని పట్టుబట్టడం, అదే సందర్భంలో ప్రత్యేకంగా సమావేశాలు కావడం, అదే సందర్భంలో అధిష్టానం ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీకి బాట పట్టారు. ఈ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతూ ఉంది అంటే డీకే శివకుమార్ ఒకటి సెటరికల్ ట్వీట్ చేశారు. అంటే 140 మంది ఎమ్మెల్యేలు నా ఎమ్మెల్యేలే గ్రూప్ తయారు చేయడం నా రక్తంలోనే లేదు. ఆ ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా మంత్రులు కావాలని కోరుకుంటారు. కాబట్టి వారు ఢిల్లీలో నాయకత్వాన్ని కలవడం చాలా సహజమని, అది కూడా వారి హక్కు, మనం వారిని ఆపలేము, వద్దని చెప్పలేము. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారని చెప్పారు. ఆయనకు నా శుభాకాంక్షలు, మనమందరం కూడా ఆయనతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ఇటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే దీన్ని సెటైరికల్ అనుకోవాలా? సందీప్, ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ప్రకారం డీకే శివకుమార్ కూడా ఈ 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై స్పందించినట్టుగా తెలుస్తుంది. తాజాగా అతను ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ కూడా చేశారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా తన ఎమ్మెల్యేలే, తను ఎలాంటి గ్రూప్ పాలిటిక్స్ కు చేసే అవకాశాన్ని ఇవ్వను, నేను చెయ్యను, నాకు అలాంటి అలవాటు లేదు అని చెప్పేసి కూడా ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో కొద్దిసేపటి క్రితమే చెప్తా ఉన్నాడు, మరొక 2.5 సంవత్సరాలు కూడా సిద్దిరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేశారు. సో మొత్తంగా కూడా 2-3 రోజులు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో డీకే శివకుమార్ మొత్తంగా కూడా దానికి ఎండ్ కార్డు వేసినట్టుగా తెలుస్తోంది. అయితే డీకే శివకుమార్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందో కూడా మనం కొంత ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు డీకే శివకుమార్ తెర వెనుక ఉండి మొత్తం కూడా తన ఎమ్మెల్యేలను ఢిల్లీ బాట పట్టించడము, ఒక రకంగా ఢిల్లీలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే డీకే శివకుమార్ కి సంబంధించి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి 141 మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా 108 మందికి పైగా ఎమ్మెల్యేలు సిద్దిరామయ్య వెంట నడవడానికి సిద్ధపడ్డట్టుగా తెలుస్తోంది. సో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే డీకే శివకుమార్ వెంట ఉన్నారు. అధిష్టానం కూడా అవన్నీ బేరీ చేసుకుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం గురించి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడే. సో కర్ణాటక రాజకీయ విషయాలకు సంబంధించి ప్రతి మొత్తం కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో అణువు తెలిసిన వాడే కాబట్టి సో పెద్ద టెన్షన్ లేనట్టుగా కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా సిద్దిరామయ్య సీనియరు, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు, అందులోనూ ఎప్పటి నుంచో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు, ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి అనవసరంగా సిద్దిరామయ్యను డిస్టర్బ్ చేస్తే అది అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అదే సందర్భంలో ముఖ్యంగా సిద్దిరామయ్యకు సంబంధించినటువంటి సామాజిక వర్గం కూడా అత్యంత కీ రోల్ ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో గనక ఇప్పుడు సిద్దిరామయ్యను పక్కన పెడితే అది మొత్తంగా కూడా అసలు ప్రభుత్వం ఉంటుందో ఊడో తెలియని పరిస్థితి. అదే సందర్భంలో భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఆ సిద్దిరామయ్యకు సంబంధించిన సామాజిక వర్గాన్ని నుంచి కూడా కొంత వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అనవసరంగా సాహసం చేయకూడదు, ఈ యొక్క మొత్తం కూడా సీఎం మార్పు అంశంపైనే చర్చ పెట్టొద్దు, ఆ వైపుగా ఆలోచన చేద్దని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు కూడా కాంగ్రెస్ అధిష్టాన్ని పూర్తి స్థాయిలో కలవరపెడుతూ ఉన్నాయి. ఎందుకంటే బీహార్ లో చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా అంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కూడా భావించింది. కానీ అక్కడ ఇండియా కూటమికి సంబంధించి అదే సందర్భంగా స్వతः కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించని దెబ్బ తగినది. కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైన పరిస్థితి కనబడుతోంది. ఇలాంటి నేపథ్యంలో బీహార్ లో బొక్కబోర్లా పడ్డది. సో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి రోజుకు వ్యతిరేక పవనాలు వీలుస్తున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు దక్షిణాదిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు అత్యంత కీలకమైనవి. సో ఈ 2 రాష్ట్రాలతోనే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా కొంత పార్టీకి స్ట్రెంథెన్ చేయడానికి, పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణ కావచ్చు, అదేవిధంగా కర్ణాటక, ఇలాంటి రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మనం సీఎం మార్పులని ఒక చర్చ తెరపైకి తెస్తే అది అల్టిమేట్ గా పార్టీకి లాభమేమో గానీ ఒక రకంగా ఉన్న పార్టీని నష్టం చేసుకున్నట్టయితే ఉన్న ప్రభుత్వాన్ని కూర్చుకునే ఆ చేజేతలా చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఒక ఆలోచనలో డీకే శివకుమార్ తో మల్లికార్జున ఖర్గే నిన్న రాత్రి దాటిన తర్వాత ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిష్టానం ఎలాంటి మార్పు కోరుకోవడం లేదు. సో ఖచ్చితంగా సిద్దిరామయ్యనే భవిష్యత్తులో కూడా సీఎం గా కొనసాగుతారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అతన్ని మార్చితే అసలు ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో అలాంటి సాహసం చేయొద్దు, దానివల్ల మీకుతో పాటు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి నిర్ణయం తీసుకోకండి. మీకు సంబంధించిన ఎమ్మెల్యేల విషయం కావచ్చు, మీ అనుచర వర్గానికి కూడా ఇదే సందేశాన్ని పంపండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ప్రస్తుతానికి
సిద్దిరామయ్య ఫుల్ ఫ్లెడ్జ్ గా పూర్తి స్థాయిలో తనకు సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు 110 మంది పైగా ఎమ్మెల్యేలతో మద్దతు ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు కనుక ఇట్లాంటి చీలిక తీసుకొస్తే అది ఎవరికి నష్టం చేస్తుందో మీరే ఆలోచించండి, ఎవరికి లాభం అవుతుందో కూడా మీరే ఆలోచించండి అని చెప్పేసి కూడా మల్లికార్జున ఖర్గే డీకే శివకుమార్ తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా మల్లికార్జున ఖర్గే నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్ తో డీకే శివకుమార్ కూడా ఆలోచన మారినట్టుంది. సో ఒకవైపు నిన్న మొన్నటి వరకు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన డీకే శివకుమార్ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. తన వర్గానికి కూడా ఇప్పుడు అనవసరంగా తొందరపడకండి అని చెప్తూనే కాసేపటి క్రితమే అధికారికంగా ఒక ట్వీట్ చేశారు. సో సిద్దిరామయ్యనే భవిష్యత్తులో ఫుల్ ఫ్లెడ్జ్ గా ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు. సో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తన వంతుగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను. సో ఎట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలిక ఉండదు, 140 మంది ఎమ్మెల్యేలు అంతా కూడా ఒకే తాటిపై ఉన్నాము, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగానే పనిచేస్తామని చెప్పేసి కూడా ఒక ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఈ 2-3 రోజులు జరుగుతున్న పరిణామాలకు డీకే శివకుమార్ చేసిన ట్వీట్ తో మొత్తంగా ఎండ్ కార్డు పడ్డట్టయింది. లేకుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఒక రకంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి కనబడతా ఉండే. ఎందుకంటే ఒకవైపు అటు బీజేపీ అదే ప్రతిపక్షాలు కూడా బీజేపీ జేడీఎస్ అత్యంత నిశ్చితంగా ఈ కర్ణాటకలో అంతర్గతంగా జరుగుతున్న కర్ణాటక కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. అవసరాన్ని బట్టి ఏదైనా తేడా జరిగితే ఒకవేళ ముఖ్యమంత్రి మార్పిడి విషయంలో ఇద్దరి మధ్య ఏదైనా వివాదం నెలకొంటే కొంతమంది ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేసేందుకు కూడా బీజేపీ అదేవిధంగా జేడీఎస్ కొంత సిద్ధపడ్డట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క సిద్దిరామయ్యకి సంబంధించినటువంటి వర్గానికి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు జేడీఎస్ కుమారస్వామితో కొంతమందితో టచ్ లో ఉన్నారని చెప్పేసి కూడా ఒక వార్త కాంగ్రెస్ అధిష్టానాన్ని కొంత కలవర పెట్టినట్టుగా తెలుస్తోంది. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలకు పైగా కూడా గతంలో జేడీఎస్ లో పనిచేసిన అనుభవం నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కుమారస్వామితో టచ్ లో ఉన్నారు అనే ఒక వార్త కూడా ఇప్పుడు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని కొంత అధిష్టానాన్ని పునరాలోచన పడేసింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరంగా ఈ యొక్క ముఖ్యమంత్రి మార్పు అనేది పెట్టుకుంటే అది మొత్తంగా ప్రభుత్వానికే ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది, ప్రభుత్వమే కూలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వద్దనే ఒక ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం కూడా నిన్న పూర్తి స్థాయిలో ఇటు డీకే శివకుమార్ కు సిద్దిరామయ్య కూడా ఒక స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే సందర్భంలో ఇప్పుడు మరోవైపు సిద్దిరామయ్య కూడా కొంత మంత్రివర్గ విస్తరణ కోసము కొంత ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది. దానిపైన కూడా మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పుడు అనవసరంగా ఆ విషయాన్ని తెరపైకి తీసుకురాకండి, సో జనవరి చివరన లేకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో వీలును బట్టి మంత్రివర్గ విస్తరణకు ప్లాన్ చేసుకోండి, సిద్ధంగా ఉండండి అన్నట్టుగా కూడా కొంత సందేశాన్ని ఇటు సీఎం సిద్దిరామయ్య కూడా పంపినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక కర్ణాటక కథాకళి ఏదైతే ఎపిసోడ్ ఉందో పొలిటికల్ ఈ పవర్ షేరింగ్ సంబంధించి ఎపిసోడ్ కు తెరపడ్డట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సందీప్ రాధాకృష్ణ అంటే డీకే శివకుమార్ వర్గం ఇంకా ఢిల్లీలోనే ఉంది, వారు అక్కడ చర్చలు జరుపుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలు కూడా సిద్ధరామయ్యకి సహకరిస్తారన్న చర్చ నడుస్తోంది. అంటే సందీప్ ప్రస్తుతానికి బీహార్ ఎన్నికల ముందు బీహార్ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలపై అధిష్టానం ఆలోచన కూడా మారుతోంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో దూకుడుగా వెళ్తే అధిష్టానం కనుక ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులపైన అజమాయిషి లేదంటే మార్పు గురించి ఆలోచిస్తే అది అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి మరొక ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది తప్ప ఏదో అంటే ప్రశాంత కొనసాగుతున్నటువంటి యొక్క మొత్తం ప్రభుత్వంలో తమే అనవసరంగా చేపెట్టి ఇబ్బందికర పరిస్థితి తీసుకురావద్దు అనే ఒక ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో బీహార్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఆలోచన మారింది. మొన్నటి వరకు కూడా ఈ పవర్ షేరింగ్ సంబంధించి సిద్దిరామయ్య కావచ్చు, డీకే శివకుమార్ కావచ్చు, బీహార్ ఎన్నికల తర్వాత మనం ఆ విషయంపై ఆలోచిద్దాం, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం, బీహార్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నామని చెప్పేసి అధిష్టానం మొన్నటి వరకు కూడా డీకే శివకుమార్ కు కాస్త సముదాయించుకుంటూ నచ్చజెప్పుకుంటూ వచ్చింది. కానీ బీహార్ ఎన్నికల తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇటు డీకే శివకుమార్ కావచ్చు, ఆయన అనుచర వర్గం కూడా ఏదైతే అధిష్టానం మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పేసి అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి గత 3-4 రోజులు కూడా ఆ పరిణామాలు కర్ణాటక కాంగ్రెస్ లో ఒక్కసారిగా మారాయి. ఒకవైపు ఎవరి శిబిరాలు వారు, సిద్దిరామయ్య ఏమో తనకు 110 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, సో ఒకవేళ సీఎంగా చేస్తే తన ఆలోచన తనకు ఉన్నాయని చెప్పేసి బాహటంగానే అధిష్టానాన్ని పెద్దలకు సిద్దిరామయ్య చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మాట ఇచ్చింది, మాట నిలుపుకోమనే కదా నేను కోరేది, నేను పార్టీ కోసం అంత చేస్తే చివరాకరకు నాకు ఇచ్చిన మాట కూడా తప్పుతారా అని చెప్పేసి డీకే శివకుమార్ కావచ్చు, డీకే శివకుమార్ అనుచర వర్గం కూడా ఆ అధిష్టానం కొంత
ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సో ఈ మొత్తం నేపథ్యంలో ఇప్పుడు 2 వర్షాలు నిన్నటువంటి అధిష్టానము అనవసరంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసుకునే ఆలోచనలో లేము, సీఎం మార్పు ఉండదు అని చెప్పేసి కూడా కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. అదే సందర్భంలో డీకే శివకుమార్ కు ఒక విషయం చెప్పినట్టుగా తెలుస్తోంది. జేడీఎస్ సంబంధించి కుమారస్వామితో అదే బీజేపీతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, అనవసరంగా మీరు కనుక ఏదైనా తేడా చేస్తే ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉంది, దానివల్ల అల్టిమేట్ గా పార్టీతో పాటు మీ అందరికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి అనవసరంగా అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదని చెప్పేసి కూడా కొంత హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.